హలో ఎవ్రీవన్, ఐ యామ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ నోటిఫికేషన్లో ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు అండ్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది లేకుండా అప్లై చేయడానికి వీలుగా అండ్ ఏ భాష వారు ఆ భాషలో మాట్లాడగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళకి అప్లై చేయడానికి వీలుగా ఈ యొక్క నోటిఫికేషన్ ఉంది. సో కంప్లీట్గా చూడండి ఈ వీడియోని. సో ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉందండి. సో ఫాలో మీ అట్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ ఛానల్. సో ఇది ఆన్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుందండి. లాస్ట్ డేట్ వచ్చేసరికి 12th మార్చ్ అండి, అప్లికేషన్ క్లోజింగ్ డేట్. సో ఈ యొక్క నోటిఫికేషన్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ట్రైనింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అది మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు కానీ అండ్ నీట్ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ యొక్క సెంటర్స్లో ట్రైనింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆఫ్టర్ ట్రైనింగ్ జాబ్ అనేది ఉంటుంది. ట్రైనింగ్ వచ్చేసరికి 8 months అలా ఉంటుందండి. సో మనకి జోన్స్ వైజ్గా కూడా డివైడ్ చేశారు. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి హైదరాబాద్ అనమాట జోను. సో ఇంకా వేరే స్టేట్స్ వాళ్ళకి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఉంచుతానండి, కావాల్సిన వాళ్ళు చూసుకోండి. సో మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 650 అని యాష్ అని ఉంది ఇక్కడ. 650 యాష్ అంటే వేకెన్సీస్ పెరగొచ్చు తరగొచ్చు అని చెప్పేసి యాష్ అనేది సూచిస్తుంది. సో మ్యాక్సిమం వేకెన్సీస్ అయితే పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ అనేది మనకి టెంటివ్ డేట్ అనేది ఇచ్చారు ఇక్కడ. April 6th ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. అండ్ అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం 20, మ్యాక్సిమం 25. 20 నుంచి 25 years ఉన్నవాళ్ళు అప్లై చేయడానికి అర్హులు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కేటగిరీస్ వైజ్గా కూడా ఉన్నాయి. యూఆర్కి 260, ఎస్సీకి 100, ఎస్టీకి 54, ఈడబ్ల్యూఎస్కి 65, ఓబీసీకి 161 అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో 650 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అండ్ ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించిన మెటీరియల్ అనేవి మన దగ్గర ఉన్నాయండి. కేవలం 99 రూపీస్ అనమాట. ఇది మీకు గమ్యానికి చేరే మార్గంలో 100కి 100% ఎఫర్ట్ అనేది ఇస్తుంది. సో కేవలం 99 రూపీస్కి అందిస్తున్నాం. వాట్సాప్ నెంబర్ 8125642471. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అండ్ 60 days ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించిన టైం టేబుల్తో సహా ఉంటుంది. కావాల్సిన వాళ్ళు వాట్సాప్ చేయండి. సో ఏజ్ లిమిట్ అనేది March 1, 2025 కల్లా 25 years లోపల ఉండాలి. 20+ ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఏమో March 1 నుంచి అండ్ 12th March వరకు ఉంటుంది. ఫీ కూడా సేమ్ అనమాట. అప్లికేషన్ ఫీ March 1 నుంచి అండ్ March 12th వరకు ఉంటుంది. ఎగ్జామ్ ఆన్లైన్ టెస్ట్ వచ్చేసరికి April 6th అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు. బీటెక్, బీఎస్సీ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ కంప్యూటర్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్స్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కలిగి ఉండాలని చెప్పేసి అన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రొఫిషియన్సీ ఇన్ రీజనల్ లాంగ్వేజ్ విల్ బి ప్రిఫర్డ్. ఎవరైతే వాళ్ళకి సంబంధించిన భాష మాట్లాడగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళకి, ఆ నైపుణ్యం ఉన్న వాళ్ళకి ఇక్కడ ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి +5 years అంటే 25 + 5 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. March 1 ఆ డేట్ని చూసుకుని 30 years లోపల అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి +3 years అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్కి +10 years ఇలా అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయండి. సో అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి 250, అదర్స్కి 1050 అనమాట. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ డిగ్రీ క్వాలిఫికేషన్ సంబంధించినవి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ తీసుకెళ్లాల్సి ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎగ్జామ్కి వచ్చేసరికి మనకి లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటరప్షన్ మీద, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద అండ్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అండ్ జనరల్ ఎకానమీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ వీటి మీద అయితే క్వశ్చన్స్ అనేవి వస్తాయండి. లాజికల్ రీజనింగ్ అండ్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటరప్షన్ మీద 60 questions, 60 marks. టైం వచ్చేసరికి 40 minutes. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 40 questions, 40 marks, 20 minutes టైం అనమాట. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్కి వచ్చేసరికి 40 questions, 40 minutes, అది 40 marksకి 35 minutes అనమాట టైము. జనరల్ ఎకనామీ, బ్యాంకింగ్ అవేర్నెస్కి వచ్చేసరికి 60 questions, 60 marksకి 25 టైం అనమాట, 25 minutes. టోటల్ 120 minutes అనమాట. మార్క్స్ వచ్చేసరికి 200. దీంట్లో పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్ కూడా ఉందండి. 0.25 మార్క్ అనేది కట్ అవుతుంది ఈచ్ రాంగ్ ఆన్సర్కి.
సో ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఈ ఏరియాలో ఉంటుందండి తెలుగు రాష్ట్రాల వాళ్ళకి. అది కూడా వచ్చిన అప్లికేషన్ ఫామ్ బట్టి ఈ ఏరియాలో ఉంటుందని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఆన్లైన్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ 100 మార్క్స్ కండక్ట్ చేస్తారు. సో అందరికీ 50% రావాలి. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి 45% వస్తే సరిపోతుందన్నమాట ఇంటర్వ్యూలో. సో ఇంటర్వ్యూనేమో 3/4, ఆన్లైన్ టెస్ట్ స్కోర్నేమో 1/4 అలా దాన్ని బట్టి మనకి జాబ్ అనేది ఇస్తారు. ఆ జాబ్కు ముందు 8 months ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. సో ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ తర్వాత మనకి జాబ్ అనేది ఉంటుంది. సో దీనికి ఫీ అనేది చెల్లించాల్సి ఉంటుంది. క్వాలిఫై అయిన వాళ్ళు 3 lakhs రూపీస్ అనమాట. ఈ యొక్క కోచింగ్ 1 year ప్రోగ్రామ్ అనమాట. దీనికి ఒక కోచింగ్ ఇచ్చి మనకి ఒక సర్టిఫికేట్ అనేది కూడా ఇస్తారు ఇది చేశారని చెప్పేసి. ఆ సర్టిఫికేట్ అండ్ ఈ ప్రోగ్రామింగ్కి మొత్తం 3 lakhs రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకి జాబ్ అనేది ఉంటుంది. స్టైఫండ్ కూడా ఉంటుందండి. ట్రైనింగ్ పీరియడ్లో 6 months ఏమో 5,000 per month వస్తుంది. తర్వాత 2 months ఏమో ఇంటర్న్షిప్లో 15,000. దాని తర్వాత జాబ్ అనేది ఉంటుందన్నమాట వాళ్ళు సెలెక్ట్ చేసిన ఏరియాలో. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓ కింద శాలరీ వచ్చేసరికి 6.14 lakhs to 6.50 lakhs వరకు ఉంటుంది. అది కూడా క్లాస్ ఏ సిటీస్లో జాబ్ అనేది ఉంటుంది. అండ్ టీఏ, హెచ్ఏ అన్నీ కలుపుకొని ఇంకా ఎక్కువే రావచ్చు. అండ్ గ్రేడ్ ఓ నుంచి గ్రేడ్ ఏకి ప్రమోషన్ అనేది రావడానికి మ్యాక్సిమం 3 years అలా పడుతుంది. దీని గురించి ఇన్ఫర్మేషన్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయండి. ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్లో 3 lakhs అనేది కట్టాల్సి ఉంటుంది. అండ్ స్టైఫండ్ రూపంలో 6 months 5,000 అండ్ 2 months ఇంటర్న్షిప్ కింద 15,000 అని ఇస్తారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయండి.